హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇవాళ అయితే మేము కాకాని శివాలయానికి వెళ్తున్నామండి. సోమవారం చివరి వారం కదా, జ్యోతిర్లింగాలు ఒకటి కాకాని శివాలయానికి వెళ్తున్నాం. అందులో మీకు చూపిస్తాను, చూడండి. వచ్చేసామండి ఇక టెంపుల్కి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అండి. అది కూడా మేము ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే, ప్రదోష కాలంలో దీపం పెడితే శివుడికే చెందుతుందని చెప్పేసి అని పెద్దలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. అందుకని చెప్పేసి అని ఓం నమ శివాయ అనుకొని ఇంకా స్టార్ట్ చేద్దామండి. చూస్తున్నారు కదా, నైట్ వ్యూ ఇలా ఉంది. అప్పటికే చాలా మంది జనం ఉన్నారు. స్టార్ట్ చేద్దామండి. గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. గుంటూరు నుంచి 11 కిలోమీటర్స్ లాంగ్ వస్తుందండి ఇక్కడ నుంచి. ఇది గుడి ఎంట్రన్స్. లైటింగ్ అన్ని పెట్టి సూపర్గా ఉంటుంది. దాని నైట్ వ్యూ ఎందుకని వచ్చిందంటే, నైట్ వ్యూ బాగుంటుంది అని ఒక ఆలోచనతో వచ్చాము. కొంచెం వెళ్ళిందంటే కాకాని రాగానే ఇక్కడ టెంపుల్ ఎదుగుండి. ఇది ఎంట్రన్స్, గోపురం స్టార్టింగ్. లెఫ్ట్లో వచ్చేటప్పటికల్లా మనకి వాటర్ ఇంతమంది బావి ఉండేదండి. లెఫ్ట్లో ఇది బావి. ఒకప్పుడు ఇక్కడే మనం స్నానాలు చేసేవాళ్ళం. ఇప్పుడైనా ట్యాప్స్ పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా ట్యాప్స్ ఏందా అనుకుంటారు, ఆ బావిలో వాటర్ ట్యాప్స్లో వస్తాయి అన్నమాట. అందరం కాలు చేతులు కడుక్కొని ఇంకా గుడిలోకి స్టార్ట్ అవుదామని ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. బయట చూసి జనాలు లేరులే అమ్మయ్యా అనుకున్నాను, కానీ లోపలికి వెళ్తా ఉంటే వచ్చింది ఓం నమ శివాయ అనుకున్నామండి. చూడండి, ఎంట్రన్స్ అవ్వగానే జనాలు లేరులే అనుకున్న లోపలికి వెళ్ళగానే వామ్మో క్యూ ఏంద్రా అనుకున్నా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ సైలెంట్గా, సరే ఎట్లాగో వచ్చాం కదా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఎంట్రన్స్లో నుంచి ఇట్లా లెఫ్ట్ చూసుకుంటే అందరూ దీపారాధన అప్పుడే స్టార్ట్ చేశారండి. ఈవినింగ్ 7:15 దగ్గర నుంచి 7:59 వరకు ఉందంట ప్రదోషకాలం. ఆ టైంలోనే ఎక్కువ మామూలుగా దీపారాధన చేస్తారంట. మేము కరెక్ట్గా అదే టైంకి వచ్చాము. రాగానే ఇంకా మొత్తం చూసేటప్పటికల్లా ఎక్కడ చూసుకునే వాళ్ళు అనుకుంటే, ఎప్పుడు చేసేది ఉంది కదా స్వామి మీ పీఠం దగ్గర అంటే, ఇక్కడ నేను ఐప్సం పీఠం పెడతాను కాకాలలోనే శివాలయంలోనే, అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగంగానే ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, అది కూడా చూపిస్తాను వివరంగా. ఫస్ట్ ఏం చూపించలేదు. అక్కడ స్వామి ఉన్నారు చూసారా, అది మా పీఠం అండి. మా గురుస్వామి శ్రీనిస్వామి అక్కడే ఉంటారు. ఇది సైడ్ నుంచి అండి. ఇది 400 రూపీస్ టికెట్. మేమేంటంటే ఇప్పుడు వచ్చేటప్పటికల్లా టికెట్స్ ఎవరు వేయలేదండి, అన్నీ మామూలు ఫ్రీ దర్శనమే అన్నారు. సర్లే అని చెప్పేసి అని ఒక ప్లేస్ చూసుకొని మా స్వామి కూర్చోబెట్టి నేను ఇట్లా వచ్చి మా పీఠం దగ్గరికి వచ్చాను. మా పీఠం దగ్గర అప్పటికే రేపు పొద్దునకి అంటే సాయంత్రం పూజ అయిపోయిందండి. రేపు పొద్దున్న అయ్యప్ప స్వామికి అలంకరణ అది చేసుకొని స్వామి దగ్గర వచ్చేటప్పటికల్లా స్వామి అయిపోయింది, స్వామి రా అని పిలిచింది. సర్లే అని చెప్పి వచ్చాను. 365 ఒత్తులు ఎవరు వెలిగించాల్సిందంటే ఇంటి పెద్ద, అంటే మొగ దిక్కు ఆడదిక్కు అని కానీ ఇంటి పెద్ద జెంట్సే వెలిగించాలి. ఆడవాళ్ళు చాలా మంది 350 ఒత్తు వెలిగిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇంటి పెద్ద వెలిగిస్తే మగవారి చేతిని ఆడవాళ్ళు పట్టుకొని వెలిగించాలండి. స్టార్ట్ చేసింది, తంబులం పెట్టి శివాష్టోత్రం మొత్తం చెప్పిందండి. చూపిస్తాను అది కూడా. బెల్లం ముక్క నైవేద్యం, అరటిపళ్ళు అవి పెట్టినా బెల్లం పెట్టాలంటండి. ఇప్పుడు ఎవ్వరూ లేరులే జనాలు, 400 రూపీస్ కనుక్కొని నేను వెళ్ళి టికెట్ కోసం వెళ్ళాను. 400 రూపీస్ టికెట్ లేదండి, అంతా ఫ్రీయే, అందరూ ఒకటే క్యూ అన్నారు. సర్లే అని చెప్పేసి అని మళ్ళీ వచ్చి స్వామి దగ్గర వీడియో తీయడం మొదలుపెట్టాను. జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారండి. లాస్ట్ వారం లేదు జనాలు తక్కువ ఉంటారులే అనుకున్నాం. సర్లే అని మా స్వామి గౌరీదేవి పూజ చేసుకుంటుంది. గౌరీదేవి చేసి పూజ చేసుకుంటుంటే సర్లే స్వామి తీస్తానులే అని చెప్పేసి తీశాను.
అష్టోత్తరం సతనామావళి మొత్తం చెప్పిన తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా తీసుకొని కొబ్బరికాయ కొట్టిందండి. కాకాని శివాలయంలో ఒక్కసారి వెళ్ళాలండి, ఎందుకంటే చాలా ఫేమస్, బాగుంటుంది అసలు, అంత పెద్దదైనా సరే. అండ్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మాత్రం మనకి రాహుకేతువు పూజ కాళహస్తిలో ఎలా చేస్తారో ఇక్కడ ఫేమస్ అనమాట. అక్కడ చేస్తే అంత పుణ్యం అయితే వస్తుందో, ఎంత ఫలితం అయితే వస్తుందో, కాకాని శివాలయంలో చేయించుకున్నా కానీ అంతే ఫలితం వస్తుంది. రాహు రాహుకేతువు పూజ కూడా ఎక్కడ చేస్తారో ఎలా చేస్తారో మొత్తం చెప్తాను, అది కూడా చూడండి. ఇది మిస్ అవ్వద్దు. మీరు మిస్ అయ్యారంటే ఒక్కొక్కటి చెప్తా ఉంటాను, మొత్తం మిస్ అయిపోతారు. లాస్ట్ కూడా చూడండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ప్రసాదం తీసుకొని మా స్వామి ఇంకా హారతి వెలిగిస్తానులే స్వామి అని అంది. సర్లే స్వామి వెలిగించు అని చెప్పాను. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే ఉంటామండి. ఇక్కడ నుంచి మనం చూస్తే లెఫ్ట్ సైడ్లో, అంటే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. స్వామివారికి అక్కడే అభిషేకం చేస్తూ ఉంటారు. ఇంకా హారతి వెలిగించింది, గోపురానికి అన్నీ చూపించుకుంటుంది. చూడండి, గర్భాలయానికి మొత్తం చూపించుకొని అందరూ ఫ్రంట్ చేస్తూ ఉంటారండి, సైడ్కి చేస్తూ ఉంటారు. చూసుకోండి మన ప్లేస్ని బట్టి. కాకపోతే మేము ఎప్పుడు ఇక్కడే చేసుకుంటాం కాబట్టి మాది పీఠం పక్కనే కాబట్టి సర్లే అని చెప్పేసి అని హారతి తీసుకొని చిన్నగా ఎంట్రన్స్ అయ్యి, ఇదండి ఇట్లా చేసింది పూజ. చూసిన మా చిన్న ఆయన కూడా వచ్చాడు. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినా కానీ నేను వస్తా టెంపుల్ అంటే ఆగకుండా వచ్చేస్తాడండి. కొబ్బరి నీళ్ళు అయిపోయిందిగా ప్రసాదం. సర్లే పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామండి. రైట్ సైడ్లో వచ్చేసప్పుడు నాగేంద్ర పుట్టు ఉంటుందండి. ఇది ఎప్పటి నుంచో అంటే నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచే పుట్టినట్లాగా చూస్తున్నాను. దానికి ముందు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలియదు. కొంతమంది ఇక్కడ చేస్తారు కానీ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర చెయ్యొచ్చు, కాకపోతే జనాలు నడిచేటప్పుడు కొంచెం ఇబ్బంది అని చెప్పేసి మేము లోపల చేస్తామండి. నడిచే వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ తొందరగా కూర్చేస్తారు. అలా మన సైడ్ పెట్టుకుంటే మాత్రం కానీ ఆరిపోయేంత వరకు, కొండెక్కేంత వరకు ఎవరు తీయరు, పట్టుకోరు. మా స్వామి అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ 360 ఒత్తులు వెలిగించింది. సరే ఎక్కడున్నా చూసిద్దాము అని చూస్తుంటే అస్సలు నన్ను పట్టించుకోవట్లా. చూడండి, కడ్డీలు వెలిగించి మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామండి. కడ్డీల దగ్గరికి వచ్చిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ కాసేపు కూర్చుంటాము. బ్యాక్ సైడ్ తలకాయ ఇక్కడ పెట్టి దండం పెట్టుకొని స్వామివారికి మనసులో కోరికలు వెనక నుంచి చెప్పుకుంటే చాలా బాగా వింటారంట. ఇది బ్యాక్ సైడ్ అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంతా అయిపోయిన తర్వాత కొంచెం టర్నింగ్ అయ్యి కొంచెం లెఫ్ట్, ఇక్కడికి వచ్చే అమ్మవారి చెట్టు అండి. ఇది లెఫ్ట్లో ఉంటుంది. లోపల అసలుకి మ్యాక్సిమం పెన్సిల్ అవతల సైడే వెలిగించాలండి. ఇది అమ్మవారి చెట్టు. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ముడుపు కట్టి పిల్లలు కావాలని వాళ్ళు ఇక్కడ ముడుపు కడతారు. ఇది రైట్ సైడ్ ఉయ్యాల, స్వామివారికి ఉయ్యాల అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ అభిషేకంతో వచ్చి మనం అభిషేకం చేసిన తర్వాత సైడ్ నుంచి వస్తాయి కదండి నీళ్లు, దానికోసం వస్తున్నాము. అప్పుడే అభిషేకం అయిందండి, అప్పుడే పాలు వస్తున్నాయి. ఇంకా అమ్మయ్య ఓం నమ శివాయ అనుకోని నెత్తిమని చల్లుకున్నాము. మా స్వామికి చల్లాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక గుళ్ళోకి వెళ్దామని ఫిక్స్ అయ్యి అప్పుడే గుళ్ళోకి వెళ్తున్నామని చెప్పేసి లోపలికి వచ్చామండి. క్యూ చూస్తే అంత పొడుగుంది. సర్లే ఇట్లా కాదు, ఇది ఇంత ముందు ఒకప్పుడు శివలింగం అంటండి, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇది గర్భగుడి చిన్నగా ఉన్నప్పుడు అది తీస్తున్నప్పుడు, గర్భుడు పెద్ద చేద్దామని తీస్తున్నప్పుడు అది ప్రకటించినప్పుడు చిన్న క్రాక్ ఏదో వచ్చిందంట. ఇది ఎట్లా 24 గంటలు ఎప్పుడు వాటర్ వస్తానే ఉంటాయి. ఇది నంది చూడండి, చాలా పెద్దగా ఉంటాడు. ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారు చాలా మంది. గర్భగుడి లోపల చూపిస్తాను, ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఫోన్స్ తీసుకెళ్ళకూడదని అంటారు.
ట్రై చేశాను. ఫుల్ జనాలు ఉన్నారు అసలు రష్. ఇంత పైకి లేపినా కానీ వెళ్ళట్లేదు. సర్లే అని చెప్పేసి మన నంది స్వామి చూపించి ఇది బ్యాక్ సైడ్ అండి. వెనక ఉన్న చిన్న నంది కాదండి, ముందు ఉన్న పెద్ద నంది ఫేమస్. ఇది అమ్మవారండి. లెఫ్ట్ రాగానే లెఫ్ట్ ఉంటుంది, బంగారపుతో చేసి ఉంటుంది అనమాట. ఈయన మన గర్భగుడి బయట ఉంటారండి, ఎప్పుడూ ఉంటుంది ఇట్లాగా. అంటే లోపలికి వెళ్ళి పూజ చేయించుకొని లేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ కూర్చొని చేయించుకుంటారు. చూస్తున్నారా, ధ్వజస్తంభంగానే మొత్తం కనబడుతున్నాయి. ఇదిగోండి, ఇది శివపార్వతులు. సరే క్యూలో నించున్నామండి. క్యూలో అందరూ ఫ్రీయే కదా. ఇందాక చెప్పాను కదా శివలింగం బయట ఉంటుందని చెప్పేసి, అది ఇదన్నమాట. క్యూలో ఉన్నాం, ఎంట్రన్స్ అయ్యాము. ఇది ఇంతకుముందు మామూలుగా క్యూ అయితే ఇట్లా ఉండేది అని పెద్దగా. ప్రస్తుతానికి అంత రష్ లేదని చెప్పేసి ఈ చిన్న 4 క్యూలు పెట్టారు. దీనికే మాకు 1.5 పట్టింది. చూసారా, ఆ టర్నింగ్ దగ్గర నుంచి ఈ టర్నింగ్ వరకు ఇది మా క్యూవే. ఆ క్యూలోనే ఉన్నాము. మళ్ళీ దీని లోపల నుంచి 4 క్యూస్ ఉంటాయి యూ టర్న్ తీసుకున్నాయి. అయిపోయిన తర్వాత లోపలికి ఎంట్రన్స్ అవుదాం అని చెప్పేసి తీసుకొని శివలింగం దాకా చెప్పాను కదా, అదే శివలింగం అండి. స్తంభం, శివలింగం, చిన్నంది, మహానంది. లోపలైతే మీకోసం ట్రై చేశానండి వీడియో తీద్దామని, కాకపోతే అసలు తీయడానికి కుదరలేదు. సరే ఎట్లా కొట్ట ఒక బిట్ అయినా పెడదాం మీకోసం అని చెప్పేసి ఓం నమ శివాయ అని చెప్పేసి పెట్టానండి. అమ్మవారి ఉంది ఇది. బ్యాక్ సైడ్ ఇంకా దర్శనం అయిపోయింది. లోపల నుంచి బయటకు వచ్చేసాము. లోపల నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ ఇట్లా పంతులు గారు ఉన్నారు. తీర్థం అయితే తీసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. ఇంకా మా స్వామి తిరిగి గోపురం చూపించలేదని అంటే సర్లే అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది గోపురం అండి. గోపురం దగ్గర నుంచి నైట్ వ్యూ ఇలా ఉంటుందండి. ఓన్లీ నైటే బాగుంటుందండి. అంటే మార్నింగ్ బాగుంటుంది కానీ కాకపోతే ఎండ వచ్చేప్పటికి అంత లుకింగ్ ఉండదు. ఇప్పుడే బాగుంటుంది. ఇందా చెప్పాక శివలింగం బయట పెడతారని చెప్పేసి అక్కడ పూజ చేయించుకొని మేము చూసుకున్నాము. ఇదండి కాకాని శివాలయం. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇది స్వామివారి ఉత్సర్గ విగ్రహం. ఊరేగింపు తీసుకెళ్లే విగ్రహాలు ఇవే. ఇది వచ్చి రాహుకేతు. ఇందా చెప్పాను కదా, రాహుకేతు పూజ అని పూజా మండపం అనమాట. అది కూడా చూపిస్తాను. బయటికి రాగానే టర్నింగ్ అవ్వగానే కొంచెం ముందుకు వచ్చి కొంచెం టర్న్ అవ్వండి. కొంచెం టర్న్ అవ్వగానే మీకు ఇక్కడ కనబడుతుంది రాహుకేతు పూజా మండపం అని చెప్పేసి. ఇక్కడే రాహుకేతులు పూజ చేపిస్తారు. కుజ దోషం ఇలాంటి దోషాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేపించుకోవచ్చండి. కాళహస్తిలో ఎలాంటి ఫలితం ఉంటుందో ఇక్కడ కూడా అదే ఫలితం ఉంటుంది. ఇది ప్రసాదం టోంకి రండి కౌంటర్. ఇక్కడ వచ్చేప్పటికల్లా మీకు లడ్డు 15 రూపాయలు, పులిహార 15 రూపాయలు, వడ 10 రూపాయలు. చూపిస్తాను ఇది కూడా బోర్డు మీకు. మొత్తం వివరించి చెప్దాం అని చెప్పి చూసారా. పులిహార 10 రూపాయలు, లడ్డు ఒకటి 15 రూపాయలు, వడ 10 రూపాయలు. కాకపోతే లడ్డు ఎదురుగుతుంది కార్తీక మాసంలో. గుడి బయట కాకుండా 7 లైటింగ్ పెట్టారండి. మొత్తం దిగుతానంటే 7 తీసుకొచ్చాను. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇదండి అనమాట అండి. అయిపోయింది.